ఏంటమ్మా అక్కడే ఉండిపోయావురా? రా. ఈ రోజు నుంచి ఈ అమ్మాయి మన ఇంట్లో మనతో పాటే ఉంటుంది. ఆ పాపం మనింట్లో ఉండడం ఏందన్నా? తను యాడో ఉంటుండాది కదా, మన మధ్యలో బయటోళ్ళంతా ఎందుకు? తనకంటూ ఎవరూ లేకపోవడమే సమస్య అమ్మా. ఒంటరి ఆడపిల్ల కనిపిస్తే సమాజం ఆ ఆడపిల్లతో ఎలా ప్రవర్తిస్తుందో మనం వింటున్నాం. ప్రస్తుతం తన పరిస్థితి అదే. అడ్డమైన వెధవలందరూ ఆ అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నారు. ఒకసారి మా కళ్ళతో మేమే చూసి మేమే కాపాడాం. నిజమేనా? కానీ తనెక్కడైనా మంచి హాస్టల్ చూసి ఉంచితే సరిపోతుంది కదా. నువ్వు చెప్పినట్టు చేస్తే ఉండే చోట రక్షణ ఉంటుందేమో, కానీ తిరిగే చోట తనకెవరు రక్షణ కల్పిస్తారు? తనకంటూ ఎవరూ లేరు అన్నప్పుడు ప్రతివాడి చూపు ఆ అమ్మాయి మీదే ఉంటుంది. అదే తన వెనక ఒక కుటుంబం ఉంది అన్నప్పుడు ఒక భయం ఉంటుంది. అందుకే తనని మన మనిషిగా చేసుకుని మన కుటుంబంలో స్థానం ఇద్దామని తీసుకొచ్చాను. ఆడపిల్లని తీసుకొచ్చి ఇంట్లో పెడితే మిగిలిన వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుందేమో కదా నాన్న. ఎవరికి ఇబ్బందిరా? ఉండడానికి తనకు లేని ఇబ్బంది ఇంట్లో స్థానం ఇవ్వడానికి మనకేంటి ఇబ్బంది? పరాయిది అనుకుంటే పరాయిది, మన అనుకుంటే మన మనిషి అవుతుంది. ఈ రోజు నుంచి తను మనతోనే ఉంటుంది, మన మనిషిగా ఉంటుంది. తనని అందరితో సమానంగా చూసుకోండి మీరంతా. అయ్యో లేమ్మా. చిన్నప్పటి నుంచి నాకు నా అన్న వాళ్ళెవ్వరూ లేరు సార్. నిజంగా మా నాన్నగారు ఉండుంటే మీలాగే ఉండేవారేమో సార్. ఒంటరిగా రోజు వాళ్ళ నుంచి వీళ్ళ నుంచి తప్పించుకుంటూ చస్తూ బతుకుతున్న నాకు మీరున్నారన్న ధైర్యం నాకు ఇచ్చారు సార్. మీ కుటుంబాన్ని నా కుటుంబం చేస్తున్నారు. మీ మంచితనానికి, నా మీద చూపిస్తున్న అభిమానానికి రుణం ఎలా తీర్చుకోవాలో నాకు తెలియట్లేదు సార్. జీవితాంతం మీ కాళ్ళ దగ్గర ఇలాగే పడి ఉంటాను సార్. వద్దమ్మా. సరే, మా అన్న చిన్న కష్టం చూసినా తట్టుకోలేడు. అట్టాంటిది ఓ ఆడపిల్ల బాధపడతా ఉంటే ఇంకెట్టా తట్టుకుంటాడు? నువ్వేం భయపడమాక, మేమందరం ఉండాంలే. మా అన్న చెప్పినట్టు ఇక నుంచి నువ్వు మాతోనే ఉందుగాన్లే. ఉన్నోళ్ళని బయటికి పంపించడానికే నానా తంటాలు పడుతుంటే మళ్ళీ కొత్తోళ్ళని తీసుకొచ్చి పెడుతున్నాడు. ఇలా దారుణ పోయే వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో పెడితే ఇది ఇల్లు ఎలా అవుతుంది? సత్రం అవుతుంది. కానీ అమ్మా దుర్గా, పూజకి అన్ని ఏర్పాట్లు అయ్యాయా అమ్మా? అన్నీ అయిపోయాయి మావయ్య గారు. ఇంతకీ ఆబ్దికం ఎవరి చేత్తో చేయిస్తారు? ఎవరో తెలియదు మావయ్య గారు, కానీ కార్తీక్ వాళ్ళ అమ్మగారు రేపు తనే నేరుగా తీసుకొస్తానని చెప్పారు. అలాగా? మరి మీ అమ్మగారిని చెల్లెళ్ళని పిలిచావా? లేదు. అదేంటమ్మా, అందరినీ పిలవాలి కదా. మీ అన్నయ్య ఆబ్దికం అన్నప్పుడు తోడబుట్టిన వాళ్ళందరూ మీరంతా ఒక చోట లేకపోతే ఎలా? వాళ్ళిద్దరిని కూడా పిలువు.
పాపని కూడా రమ్మన్నావంటే మన అబ్బోడిని కూడా రమ్మన్నట్టే. నీ నోటితో నువ్వే రమ్మంటుండావంటే నాకెంత ఆనందంగా ఉందో తెలిసినా. వాడు చేసిన తప్పుకి ఆ అమ్మాయిని ఎందుకు శిక్షించాలి? ఆ అమ్మాయిని పిలిచినందుకు తన భర్త కూడా వస్తానంటే ఆపలేం కదా. ఎట్టయితేనేమి నువ్వు రమ్మంటుండావుగా, అది చాలు. తండ్రంటే శిక్ష వేసేవాడు మాత్రమే కాదు, దారిలో నడవడానికి శిక్షణ ఇచ్చేవాడు కూడా. సరే, ఇప్పుడు అదంతా ఎందుకులే. అమ్మా, నువ్వైతే నీ చెల్లెలను పిలువమ్మా. అలాగే మావయ్య గారు. రే అర్జున, మీ నాయన వాణ్ణి కూడా రమ్మంటుండాడ్రా. నా చెల్లెల్ని పిలవమంటే ఈవిడేమో వాణ్ణి కూడా పిలిచాడన్నంత సంబరపడిపోతుంది. ఇప్పుడు విజయాన్ని పిలిస్తే వాణ్ణి కూడా పిలిచినట్టు అవుతుంది. వద్దన్నా కూడా వాడి ఇంట్లోకి రావడానికి ఏదో విధంగా దారులు ఏర్పడుతున్నాయి. ఛ! హాయ్, ఎలా ఉంది వీడియో? క్లారిటీ కానీ క్వాలిటీ కానీ ఏ లోపం లేదు కదా? ఎవరు నువ్వు? ఏంటి వీడియో? టెన్షన్ పడమాకు. ఇప్పుడే ఏమైంది? ఇలాంటి వీడియోస్ ముందు ముందు ఇంకా చాలా వస్తాయి. ఎవడ్రా నువ్వు? ఎందుకు ఇదంతా చేస్తున్నావు? అరవకు. చదువుకున్నావు కదా, పైగా ఫస్ట్ క్లాస్ వచ్చావంటే క్లవర్ స్టూడెంట్ అయి ఉంటావు. ప్రత్యేకంగా ఈ వీడియోలు తీసి నీకు పంపిస్తున్నాడంటే నువ్వు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియకపోతే ఎలా? నా మీద అరవడం అంటే ప్రమాదాన్ని నువ్వే దగ్గరకు తీసుకోవడం అన్నమాట. ఏం కావాలి నీకు? ఎందుకు ఇలా చేస్తున్నావు? దయచేసి ఆ వీడియో తీసేయ్. నీకు పంపించాను కాబట్టి డిలీట్ చేస్తాను, బట్ నా దాంట్లో డిలీట్ అవ్వదే. నీకు మర్యాదగా ఉంటే చెప్తున్నాను, పోలీసులకు కంప్లైంట్ ఇస్తాను. ఏంటి? పోలీస్ కంప్లైంట్ ఇచ్చేసి నీకు నువ్వే పబ్లిసిటీ చేసుకుంటావా? ఆ పని చేసిన మరుక్షణం ఆటోమేటిక్గా ఈ వీడియోలు అలా 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 మార్కెట్లోకి వెళ్ళిపోతాయి. పర్లేదా మరి?